మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరు గుడివాడ వేణుగోపాల్. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు పవిత్ర స్మృతి పరిరక్షణ సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడండి. గిద్దలూరులో ఈరోజు అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం జరుగుతుంది. జనవరి 31న. ఇది నిన్న 30వ తారీఖునే ప్రారంభించారు. నిన్న కూడా ఎంతో వైభవంగా కూడా ఊరేగింపు చేసి అద్భుతంగా నగరం అంతా అమ్మవారి యొక్క యాత్ర కొనసాగింది. యాత్ర పొడుగున ప్రసాద వితరణ జరిగింది. ఈ రోజు అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం. రేపు మరొక పూలతో కూడా ఒక కార్యక్రమం ఉందని చెప్పారు. వడి బియ్యము, ఇంకా రేపు కూడా ఒక అద్భుతమైన కార్యక్రమం ఉందని చెప్పారు. 3 రోజుల పాటు గిద్దలూరు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో ఈ కార్యక్రమం జరగడం అనేది చాలా గొప్ప విషయం. బహుశా నాకు తెలిసినంత వరకు ఒకరోజు మాత్రమే వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో చేయడం జరుగుతుంది ఆర్యవైశ్యులు. మరి ఈ గిద్దలూరు పట్టణంలో 30, 31, 1వ తారీఖు 3 రోజులు ఈ కార్యక్రమం అద్వితీయంగా దీన్ని రూపొందించి అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ గిద్దలూరు ఆర్యవైశ్య కళ్యాణ మండపం వారు ఈ యొక్క వాసవి అమ్మవారి సేవ వారు జరుపుతున్నారు. ఇక్కడ ఈ యొక్క కార్యవర్గానికి, ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, కోశాధికారి గారికి, కార్యవర్గ సభ్యులకు, గిద్దలూరు పట్టణ ప్రజల ఆర్యవైశ్యులందరికీ కూడా నేను ఈ విధంగా ధన్యవాదాలు జరుపుతున్నాను. ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఈ యొక్క ఆర్యవైశ్య అమ్మవారి సేవ వారు ప్రజా సేవా కార్యక్రమాల్లో కూడా కొనసాగాలని చెప్పి మరొకసారి ఈ యొక్క కార్యక్రమానికి నేను అతిథిగా ఇక్కడికి వచ్చినందుకు, అతిథిగా నన్ను ఆహ్వానించినందుకు, నాకు ఇక్కడికి రావడానికి అవకాశం కల్పించిన పరిణ రామచంద్ర గారికి, అమ్మవారి సేవ ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ, కార్యదర్శుల వారికి, ఆ కార్యవర్గం వారికి అందరికీ ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇట్లా మీ గుడివాడ వేణుగోపాల్. జై వాసవి. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు అందరికి కూడా ఆర్యవైశ్య సంఘం తరపున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మరి ఈరోజు ఆర్యవైశ్యులకు ప్రత్యేకమైనటువంటి రోజు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి మాత ఈరోజు గుండ ప్రవేశ కార్యక్రమం మరి అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నాం. ఆర్యవైశ్య సంఘం దేవస్థానం కమిటీ తరఫున మరి యొక్క ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి సెలవు దినంగా కూడా ఈరోజు ప్రకటించడం అయినది చాలా సంతోషం. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు అమ్మవారి యొక్క స్వగ్రామం పెనుగొండ గ్రామానికి కూడా అమ్మవారి దర్శనానికి ఇచ్చేస్తున్నారు. మరి ఈరోజు ప్రత్యేకంగా అమ్మవారికి గుండ ప్రవేశం చేసిన రోజు కాబట్టి ఆర్యవైశ్య మహిళలందరూ కూడా గుండ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొంటారు. తదనంతరం 14 అడుగుల ఎత్తులో అమ్మవారి విగ్రహాన్ని మరి చందనంతో 200 కేజీల చందనంతో తమిళనాడు వారిచే మరి 14 అడుగుల ఎత్తుల విశ్వరూపాన్ని అమ్మవారిని తయారు చేయడం జరిగింది. అది రాత్రి 11 గంటలకు అమ్మవారి ప్రాంగణంలో మరి యొక్క ప్రాణ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. మరి రేపు 1వ తేదీ ఉదయం సామూహిక అభిషేకాలు, సాయంత్రం అమ్మవారికి భారీ ఎత్తున 400 కేజీల పుష్పాలతో పుష్పాభిషేక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశాం. మరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవానికి ఇచ్చేసినటువంటి అందరికి కూడా పేరు పేరున మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అలాగే సుమన్ టీవీ వారికి మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. జై వాసవి. గిద్దలూరు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానము ఈ రోజు అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవము. ఈ సందర్భంగా 3 రోజుల కార్యక్రమాలు గిద్దలూరు అమ్మవారి సేవలు చేపట్టినారు. అందులో భాగంగా 2వ రోజు అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం రోజు ఉదయాన్నే 102 గోత్రములతో 102 కలశములు తీసుకుని వచ్చినాము. అమ్మవారికి అభిషేక కార్యక్రమాలు నిర్వహించినాము. తదుపరి సాయంత్రం వచ్చి గుండ ప్రవేశం, నిజమైన నిప్పుల గుండ ప్రవేశము అమ్మవారిని ఏర్పాటు చేశాము. తదనంతరం వచ్చేసి హోమాలు. ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు పూర్ణాది రుద్ర గణపతి హోమాలు, చండీ హోమాలని నిర్వహిస్తున్నాము. సాయంత్రం వచ్చేసి 6 గంటలకు గుండ ప్రవేశ కార్యక్రమం జరుగుతుంది. తదనంతరము నైట్ అమ్మవారిది 11 గంటలకు విశ్వరూప కార్యక్రమాలు జరుగుతున్నది. ఈ రోజు అమ్మవారు ఆత్మార్పణ సందర్భంగా
ఇవన్నీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము గుడ్డలూరు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానం వారు. కావున చుట్టుపక్కల గ్రామ ప్రజలు, గుడ్డలూరు గ్రామ ప్రజలు అందరూ భక్తులు, మహిళలు విడివిడిగా పాల్గొని అమ్మవారి కార్యక్రమాలు జయప్రదం చేయవలసిగా కోరుతున్నాము. మరియు అమ్మవారి కార్యక్రమాన్ని తిలకించి అమ్మవారి తీర్థ ప్రసాద్ స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరు. జై వాసవి, జై జై వాసవి.